హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు టాప్ 5 ప్యూరిఫైర్స్ గురించి అయితే చెప్పబోతున్నా. సో మొన్న ఒక వీడియో చేసి కంపెనీ ప్యూరిఫైర్స్ వద్దని చెప్పి ఇప్పుడు కంపెనీ ప్యూరిఫైర్స్ సజెస్ట్ చేస్తున్నాను అనుకోవచ్చు మీరు. కాకపోతే చాలామంది ఆ ప్యూరిఫైర్స్ తీసుకోరు, ఎందుకంటే అవి గుడ్ లుకింగ్ ఉండవు, ప్లాస్టిక్ ఉంటుంది. సో అంత లుక్స్ అయితే ఉండవు. ఎక్కువ ఇంటీరియర్ వర్క్స్ చేసుకొని ఆ ప్యూరిఫైర్ పెట్టుకోవాలని చాలామంది అయితే అనుకోరు. సో ఒక మంచి డిజైన్, మంచి కంపెనీ నుంచి పెట్టుకోవాలని అయితే చాలామంది అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మనం కంపెనీ ప్యూరిఫైర్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఆ సజెస్ట్ కూడా చేయాలి. సో మంచి ప్యూరిఫైర్స్ ఉంటాయి, దాంట్లో వర్స్ట్ ప్యూరిఫైర్స్ ఉంటాయి. ఒక మంచి ప్యూరిఫైర్స్ అయితే మీకైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. 5 అయితే సో అన్నీ బాగుంటాయి. మంచి ప్యూరిఫైర్స్, మంచి పిక్స్ అయితే మీకైతే చెప్పబోతున్నా. సో మీరు ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి, ఎవరైతే ప్యూరిఫైర్ కొనాలనుకుంటున్నారో. సో ప్యూరిఫైర్ అంటే ఏం లేదు, మీకు మీ ఇంట్లో ట్యాంక్లో ఉండే వాటర్ని అది ప్యూరిఫై చేసి మన తాగడానికి సరిపడాగా మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు ఖచ్చితంగా మీరు బయట క్యాన్స్ తెచ్చుకుంటారు కదా, అవి అయితే అవాయిడ్ చేయండి. సో నాకు మీరు చెప్పడం వరకే అది మీరు చేయాలి ఖచ్చితంగా. సో ఎందుకంటే వాటర్ అనేది చాలా దారుణంగా ఉన్నాయి బయట. ఒక చిన్న ప్యూరిఫైర్ పెట్టుకొని దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటా మన ఇంట్లో వాటరే మనం తాగొచ్చు. సో అదైతే మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఎవరో బయట ఏదో కలుపుతున్నారు, ఏదో చేస్తున్నారు అనుకునే బదులు ఆ ప్యూరిఫైర్లు ఏముండవు, 2-4 ఫిల్టర్లు ఉంటాయి. ఆ ఫిల్టర్ ద్వారా వాటర్ పాస్ అవ్వడం వల్ల మనకు తాగడానికి మంచి సూటబుల్ వాటర్ అయితే మనం అయితే తీసుకోవచ్చు, అవుట్పుట్ అనేది. సో ఖచ్చితంగా మీ బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా ప్యూరిఫైర్ పెట్టుకోండి, మీకు చాలా వరకు మేలు అని చెప్పుకోవచ్చు. సో మనకు ప్యూరిఫైర్ ఇంట్లో ఉంటే మన వాటర్ మనం ప్యూరిఫై చేసుకుని తాగుతాం, బయట వాళ్ళ వాటర్ తాగం కదా. సో అలా క్యాన్ వాటర్ అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మీకు క్యాన్ వాటర్స్లో ఎక్కువ ప్రొడక్షన్ వాటర్ రావడానికి చాలా చేస్తారు. సో ఎంత అవసరం లేదు, ఖచ్చితంగా ఒక ప్యూరిఫైర్ని అయితే పెట్టుకోండి. మీకు శ్రమ అయితే తగ్గుతుంది కదా. సో బయట నుంచి వాటర్ తెచ్చుకొని తాగడం అదంతా శ్రమ అయితే మీకు తగ్గుతుంది. ఖచ్చితంగా ఒక ప్యూరిఫైర్ని అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోలో మీకు మంచి టాప్ 5 ప్యూరిఫైర్స్ గురించి అయితే చెప్పబోతున్నా. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన వస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. సో లైక్ చేశారంటే ఇంకొంతమందికి రీచ్ అయితే అవుతుంది వీడియో అనేది. ఖచ్చితంగా లైక్ చేయండి. సో మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే మంచి కంటెంట్ అయితే మీకు తీసుకొస్తూ ఉంటా. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి ఎల్జీ నుంచి అయితే చెప్పబోతున్నా. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఏం లేదు. సో దేని అడ్వాంటేజ్ దానికే, దేని క్వాలిటీ దానికే, దేని పర్ఫార్మెన్స్ దానికే. సో సపరేట్ ఉంటాయి. మనం వాటిని తీసుకొని ప్రైస్ సెగ్మెంట్లో కంపారిజన్ అంటే లిటిల్ బిట్ కష్టమే. మనకి ఏది కావాలో మనం అయితే లాస్ట్లో అయితే పిక్ చేసుకుందాం. ఈ 5 వీటిని వినండి. సో లాస్ట్లో మనకు ఏది సూటబుల్ అవుతుంది, ఏది తీసుకోవాలని అయితే మీకు క్లారిటీ అయితే మీకైతే ఇవ్వబోతున్నాయి వీడియోలో. ఖచ్చితంగా చివరి వరకు వీడియోని అయితే చూడండి. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మనకు ఎల్జీ నుంచి అయితే ఉంది. స్పెసిఫికేషన్స్ ఒకసారి అయితే వినండి. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఎల్జీ నుంచి ప్యూరిఫైర్, ఇది 8 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. సో మీకు ట్యాంక్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బాడీ వచ్చేసి ప్లాస్టిక్ బాడీ ఉంటుంది, బ్లాక్ కలర్. మీకు చాలా కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీంట్లో. ప్యూరిఫికేషన్ విషయానికి వస్తే మీకు వచ్చేసి సెడిమెంట్ ఫిల్టర్ ఉంటుంది, కార్బన్ అండ్ ఆర్ఓ ప్లస్ మినరల్ ప్యూరిఫైర్ అయితే మీకు ఇది ఆర్ఓ ప్లస్ మినరల్ ప్యూరిఫైర్ ఎల్జీ నుంచి మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్ విషయానికి వస్తే ఇండికేటర్స్ అవైలబిలిటీ ఉంటుంది, ట్యాంక్ ఫుల్ అయినట్టు, యూవీ లైట్ ఉంటుంది, దీంట్లో పవర్ ఉంటుంది, అన్నీ అయితే ఉంటాయి. సో మెయిన్లీ ఇది యూవీ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యూవీ లైట్ అనేది ట్యాంకులో ప్రొవైడ్ చేస్తున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్లో మీకు ఎక్కడైతే వాటర్ ప్యూరిఫై అయిపోయిన తర్వాత ట్యాంక్లోకి వస్తాయి కదా, అక్కడ యూవీ లైట్ ప్రొవైడ్ చేయడం వల్ల ఒక మంచి అడ్వాంటేజ్నే చెప్పుకోవచ్చు స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్తో. మామూలుగా నార్మల్ యూవీ లైట్ ఎలా ప్రొవైడ్ చేస్తారో, సో ఒక ఫిల్టర్ తీసుకొని దాంట్లో యూవీ లైట్ని పెట్టి ఆ వాటర్ని పాస్ చేస్తారు. సో దానివల్ల అంత అడ్వాంటేజ్ అయితే ఉండదు. దీంట్లో ఏంటంటే స్టీల్ ట్యాంక్లో మీకు వాటర్ ఎక్కడ స్టోర్ అవుతాయి, అక్కడ యూవీ లైట్ ప్రొవైడ్ చేయడం వల్ల ప్యూరిఫై అయిపోయిన తర్వాత ఏదైనా బ్యాక్టీరియా లేదు సంథింగ్ ఏదైనా ఉన్నా, సో అక్కడ ట్యాంక్లో మనం తాగే వాటర్లోని యూవీ లైట్ ప్రొవైడ్ చేయడం వల్ల అక్కడే కిల్ అయిపోతాయి. సో ఇది ఒక మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు యూవీ లైట్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి యూవీ లైట్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అండ్ పోతుందా, బాగుందా, వెలుగుతుందా అని చెప్పి ఇండికేషన్స్ అయితే మీకు ముందర చూడడానికి అయితే ఉంటాయి. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ వచ్చేసి 10 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో 1 year కాంప్రహెన్సివ్ వారంటీ. సో 1 year కాంప్రహెన్సివ్ వారంటీ నాకైతే నచ్చలేదు. మెయిన్లీ మోటార్ ఉంటుంది, ఎస్ఎంబిఎస్ ఉంటుంది, నెక్స్ట్ ఇతర ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ కాంపోనెంట్స్ అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంటాయి ప్యూరిఫైర్లో. అవి అన్నిటికీ 1 year వారంటీ ఇచ్చి స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ ఒకటే 10 years వారంటీ ఇచ్చాడు. నాకు అది ఒకటి డిసప్పాయింటింగ్ అయితే అనిపించింది. మోటార్ కన్నా ఒక 3 years లేదా 2 years ఇచ్చినా బెటర్ అనే చెప్పుకోవచ్చు. మామూలుగా అయితే పోవు. సో ఒకవేళ ఎక్కువ పోయినా లేదా ఎటువంటి సిచ్యువేషన్లో పోయినా 1 year లోపలే మనం వాటిని చేంజ్ చేసుకోవాలి, తర్వాత మనకు వారంటీ అయితే ఉండదు. సో నెక్స్ట్ ఫిల్టర్స్ విషయానికి వస్తే ఫిల్టర్స్కి
1 year వారంటీ అంతే. సో ఫిల్టర్స్కి ఏ ప్యూరిఫైర్ వాడు వారంటీ అయితే ఇవ్వడు, ఎందుకంటే అది మన వాటర్ని బట్టి మనం వాడే వాడకాన్ని బట్టి ఫిల్టర్లు పోతాయి, అంతేగాని వారంటీ ఇచ్చి వాడు నష్టపోతాడు వారంటీ ఎవరు ఇవ్వరు. ప్యూరిఫైర్స్ ఫిల్టర్స్కి ఎటువంటి కంపెనీ మీకైతే వారంటీ ప్రొవైడ్ చేయదు. నెక్స్ట్ ప్రైస్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 20,699 అయితే ఉంది, 20,700. సో దాదాపు ఇది వేరీ అవుతూ ఉండొచ్చు, మీకు ఎప్పుడు తక్కువ అనిపిస్తే అప్పుడైతే మీరైతే తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా మోడల్స్ అయితే ఉంటాయి. ఎల్జీ నుంచి తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా స్టైన్లెస్ స్టీల్ ట్యాంక్ ఉండేటట్టు అయితే చూసుకోండి. ఒక మంచి స్టోరేజ్ ట్యాంక్, స్టీల్ ట్యాంక్ ఉంటే బెటర్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి ఆక్వాగార్డ్ నుంచి ఉంది, దాని స్పెసిఫికేషన్ కూడా ఒకసారి డిస్ప్లేస్న చెక్ చేయండి. సో ఇది వచ్చేసి 7 liters ట్యాంక్ కెపాసిటీ వస్తుంది, ట్రాన్స్పరెంట్ ట్యాంక్ ఇది. సో మనకు ట్రాన్స్పరెంట్ ట్యాంక్ అంటే ఆ వాటర్ ఎలా ఉంది, డస్ట్ ఉందా లేదా అని మనం అయితే బయట చేరే చూసుకోవచ్చు. ఒక మంచి అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. దీంట్లో బాడీ వచ్చేసి ప్లాస్టిక్ బాడీ ఉంటుంది, బ్లాక్ కలర్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. ప్యూరిఫికేషన్ వచ్చేసి ఆర్ఓ ఉంటుంది, యూఎఫ్ ఉంటుంది, మీకు అల్ట్రా ఫిల్టరేషన్ కూడా మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. యూవీ లైట్ కూడా మీకు దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ టీడీఎస్ అడ్జస్టర్ అయితే ఉంటుంది. దీంట్లో ఇది ఉండడం వల్ల టీడీఎస్ మీకు తక్కువైనా ఎక్కువైనా మనం పెంచుకొని మనకు ఎలా కావాలో వాటర్ని అలా టేస్ట్ని అడ్జస్ట్ చేసుకొని మనం అయితే తాగొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో యాక్టివ్ కాపర్ అయితే ఉంటుంది, జింక్ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాం. కాపర్ ఫిల్టర్ అండ్ దాంట్లోనే మీకు ఎసెన్షియల్ మినరల్స్ అండ్ ఎక్స్ట్రా అటెండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 8 stages ఆఫ్ మీకు ప్యూరిఫికేషన్స్ అయితే దీంట్లో అయితే జరుగుతాయి. మీకు ఇండికేటర్స్ వచ్చేసి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటాయి. 1 year కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 13,000 అయితే నేను చూసినప్పుడు అయితే ఉంది. సో అది వేరే అయితే ఉండొచ్చు. ప్రైస్ అనేది 13,000 కంటే తక్కువనా ఎక్కువనా మనం అయితే ఏమీ చేయలేము. సో 13,000లో మీరు ఖచ్చితంగా ఈ ప్యూరిఫైర్ని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి మనకు కెంట్ నుంచి అయితే ఉంది, దాని స్పెసిఫికేషన్ కూడా ఒకసారి డిస్ప్లే చెక్ చేయండి. సో కెంట్ నుంచి 8 liters ట్యాంక్ కెపాసిటీ, ప్లాస్టిక్ ట్యాంక్ అయితే ఉంటుంది. సో ఆర్ఓ, యూవీ, యూఎఫ్, టీడీఎస్ కంట్రోల్ మీకు మినరల్స్ అయితే ఉంటాయి. సో దీంట్లోనే మీకు ఆల్కలైన్ ఫిల్టర్ కూడా, ఆల్కలైన్ ప్యూరిఫైర్ కూడా ఉంటుంది కెంట్ నుంచి. సో మీ దగ్గర మనీ ఒక 16,500 నేను చూసినప్పుడు ప్రైస్ ఉంది. సో ఆ ప్రైస్ కానీ మీకు ఉంటే కెంట్ నుంచి ఆల్కలైన్ ఫిల్టర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆల్కలైన్ ప్యూరిఫైర్ మంచిది మనకు. ఆల్కలైన్ వాటర్ తాగండి, ఆర్ఓ వదిలేసి. సో బడ్జెట్ పెట్టుకొని ఆల్కలైన్ ప్యూరిఫైర్స్ తీసుకోండి. ఫ్యూచర్లో మొత్తం ఆల్కలైనే రాబోతుంది. ఖచ్చితంగా ఆల్కలైన్ వాటర్ చాలా మంచిది మన హెల్త్కి. చాలా మంది తాగుతూ ఉంటారు కదా, 5,000 లక్షలు, 2 లక్షలు, 2.5 లక్షలు పెట్టి ప్యూరిఫైర్ కొని తాగుతూ ఉంటారు కదా, అవే ఆల్కలైన్ ప్యూరిఫైయర్స్. సో ఎందుకంటే దాంట్లో ఆల్కలైన్ వాటర్ అయితే వస్తుంది, పిహెచ్ ఇంక్రీజ్ చేసి మనం తాగే వాటర్. ఇప్పుడు మీరు క్యాన్ వాటర్ చెక్ చేసుకున్నా మీకు 5 or 6 వస్తుంది. మనం తాగాల్సిన పిహెచ్ వాటర్ వచ్చి 8 pH అయితే ఉంటుంది. సో దాన్ని మనం ఆల్కలైన్ వాటర్ అని చెప్తున్నాం. ఆల్కలైన్ వాటర్ అయితే మన బ్లడ్ పిహెచ్ పెరుగుతుంది, మన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రిడ్యూస్ అయితే అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కెంట్ నుంచి మీకు 4 years సర్వీస్ వారంటీ. దీంట్లో వారంటీ అనేది ఛార్జ్ చేయరు, వారంటీ మీకు సర్వీస్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సర్వీస్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. సో ఫిల్టర్స్కి ఒకటే వాళ్ళు ఛార్జ్ చేసి మీకు సర్వీస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకే దీంట్లో మీకు నేను తీసుకోవడం జరిగింది కెంట్ నుంచి. సో సర్వీస్ వారంటీ అనేది వేసేస్తూ ఉంటారు ఒక్కొక్క టెక్నీషియన్ ఒక్కొక్కలాగా. సో మొత్తం మనం అయితే రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ప్రైస్ వచ్చేసి మీకు 13,500 అయితే నేను చూసినప్పుడు అయితే ఉంది. అది వేరీ అవుతా ఉండొచ్చు, ఇట్స్ డిపెండ్ అపాన్ అమెజాన్. మనం ఏం చేయలేం. నెక్స్ట్ వచ్చేసి లివ్ ప్యూర్ గో నుంచి అయితే ఉంది. సో దాని స్పెసిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లేస్ చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లివ్ ప్యూర్ గో స్టార్ ఇది. సో 7 liters ట్యాంక్ కెపాసిటీ, ప్లాస్టిక్ ట్యాంక్ అయితే ఉంటుంది. దీనిలో కూడా ప్యూరిఫికేషన్ విషయానికి వస్తే ఆర్ఓ, యూవీ లైట్ అయితే ఉంటుంది. యూఎఫ్ అల్ట్రా ఫిల్టరేషన్ కూడా మీకు అయితే చూడడానికి ఉంటుంది. సో అల్ట్రా ఫిల్టరేషన్ అంటే ఏం లేదు, సో ఆర్ఓలో ఫిల్టర్ అయిన మొత్తాన్ని, సో ఇంకేదైనా చిన్న చిన్న పార్టికల్స్ ఏదైనా మిక్స్ అయ్యి వస్తే దాన్ని మీకు అల్ట్రా ఫిల్టరేషన్ చేసి నెక్స్ట్ ఆర్ఓ తర్వాత ఒక చిన్న మెమరైన్ అయితే ఉంటుంది, దాంట్లో పాస్ అయిన వాటర్ని ఇంకేదైనా వాటర్లో ఉన్న ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ఉన్నా సో అది రెడ్యూస్ చేసి తర్వాత మీకు అవుట్పుట్ వాటర్కి అయితే సప్లై చేస్తుంది. అక్కడ మీకు మినరల్స్ అయితే యాడ్ అవుతాయి. సో తర్వాత మనకు అవుట్పుట్ వాటర్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో ఇది కూడా మీకు 1 year వారంటీతో వస్తుంది. ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు దీంట్లో కూడా. సో ప్రైస్ వచ్చేసి 10,500 దాకా మీకైతే ప్రైస్ అయితే ఉంది. సో 10,000లో ఒక కంపెనీ లివ్ ప్యూర్ నుంచి ప్యూరిఫైర్ కావాలనుకుంటే బడ్జెట్లో ప్యూరిఫైర్ 10,000 అనేది మినిమం బడ్జెట్ ప్యూరిఫైర్ కొనాలనుకుంటే, ఆ 10,000 లేకపోతే మీరు ఆ ప్యూరిఫైర్లో ఏదో ఒకటి లాస్ అవుతారు. సో ఖచ్చితంగా 10,000 మినిమం బడ్జెట్ అయితే పెట్టుకోండి ప్యూరిఫైర్ కొనే ముందు. కంపెనీ ఏదైనా కానీ లేదా బ్రాండెడ్ అయినా కానీ. సో 10,000 మినిమం బడ్జెట్. ఆ 10,000 ఉందనుకోండి,
ఒక ఆల్రౌండర్ అన్ని ఫిల్టర్స్ మంచి వేసి మోటార్ కానీ మంచిది వేసి మీకైతే ఇస్తారు. సో మనం కూడా తయారు చేస్తాం కదా, సో మీరు ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ అయితే అవ్వండి. మీకు మంచి ప్రైస్లో మీకు అన్ని మంచి ప్రోడక్ట్స్ అయితే మీకు వేసి అసెంబ్లీ చేసి అయితే ఇస్తాం. సో కంపెనీ నుంచి యూపీ నుంచి కావాలనుకుంటే 10,500 ద బెస్ట్ ఆప్షన్. మంచిదిగా మీరైతే తీసుకోవచ్చు 7 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో. సో మీకు కంపెనీ వాటిలో చూసుకుంటే ఇంకొకటి చెప్పాలి మీకు, సో 7, 8 అంతే, దానికి మించి ఎక్కువ లీటర్స్ ట్యాంక్ అయితే మీకు ఇవ్వరు. సో అదే నాన్ లోకల్లో చూసుకున్నారనుకోండి అసెంబ్ల్డ్ మోడల్స్లో దాంట్లో 18 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ దాకా కూడా మీకైతే వెళ్తాయి, 12 లీటర్స్ ఉంటాయి. సో అలా మీకు ఎక్కువ ట్యాంక్ కెపాసిటీ కావాలనుకుంటే కంపెనీ వాటిలో దొరకవు. ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను. సో నార్మల్ తీసుకుంటే మీకు 18 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ కూడా ఉంటుంది. మనం 18 లీటర్స్ కూడా వాడుతున్నాం, మన ఇంట్లో ఉండేది 18 లీటర్స్తే. సో 18 లీటర్స్ అనేది ఎనఫ్, సరిపోతుంది. మనం ఎంతమంది ఉన్నా బిగ్ ఫ్యామిలీ అనుకున్నా కూడా 18 లీటర్స్ ఈజ్ ఎనఫ్. నెక్స్ట్ ప్లేస్లో ఉంది వచ్చేసి హిమాచల్ నుంచి, దాని స్పెసిఫికేషన్ కూడా ఒకసారి డిస్ప్లేస్ను చెక్ చేయండి. సో ఇది వచ్చేసి 8 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో ప్లాస్టిక్ ట్యాంక్ ఉంటుంది, బాడీ అంతా మీకు ప్లాస్టిక్ ఉంటుంది. సో ప్యూరిఫికేషన్ విషయానికి వస్తే ఆర్ఓ ఉంటుంది, యూవీ లైట్స్ అయితే ఉంటాయి దీంట్లో కూడా మీకు. సో అన్ని ఫిల్టర్ స్టేషన్స్ అయితే దీంట్లో కూడా చూడడానికి అయితే ఉంటుంది. దీంట్లో కూడా మీకు దీంట్లో అడ్వాంటేజ్ విషయానికి వస్తే ఆల్కలైన్ మీకు ఫిల్టర్, ఇది ఆల్కలైన్ ఇంక్రీజ్ చేసి పిహెచ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓజోనైజర్ అవైలబిలిటీ ఉంటుంది, హాట్ వాటర్ ఆప్షన్ ఉంటుంది, 2 ట్యాప్స్ ప్రొవైడ్ చేస్తారు, హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్. ఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది మీకు, అన్ని ఇండికేషన్స్ అయితే మీకు ఎల్ఈడి డిస్ప్లేలో అయితే చూడడానికి అయితే ఉంటాయి. మీకు ప్రైస్ వచ్చేసి 23,990 అయితే ఉంది. ఇది లాంచ్ అయిన ప్రైస్ చాలా తక్కువ, 20,000కో 22,000కో లాంచ్ అయింది. బట్ ప్రైస్ అయితే పెంచారు. సో ప్రైస్ అనేది తక్కువ అవ్వచ్చు, వేరీ అవుతూ ఉండొచ్చు, మీరు చూసి అయితే తీసుకోవచ్చు. నేను పిక్ చేసుకోమంటే ఖచ్చితంగా హిమాచల్ ప్యూరిఫైర్ పిక్ చేసుకుంటా, ఎందుకంటే ఇది ఒక ఆల్కలైన్ ఫిల్టర్, ఆల్కలైన్ ప్యూరిఫైర్. అండ్ అలాగే దీంట్లో హాట్ వాటర్ ఆప్షన్ ఉంటుంది, కోల్డ్ వాటర్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఓజోనైజర్ అయితే ఉంటుంది. దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఓజోనైజర్ అంటే ఏం లేదు, సో ఏదైనా మీరు బయట నుంచి తెచ్చుకుంటారు కదా, పండ్లు కానీ ఫ్రూట్స్ కానీ లేదా వెజిటేబుల్స్ కానీ ఏమన్నా తెచ్చుకున్నప్పుడు ఆ వెజిటేబుల్స్ మీద మందులు అయితే స్ప్రే చేస్తుంటారు కదా స్ప్రేయర్స్తో. సో ఆ లేయర్ అయితే అలానే ఉండిపోతుంది. ఆ లేయర్ని మనం కడుక్కున్న పోవు, ఆ కడుక్కున్న మనం సాటిస్ఫాక్షన్ కోసం కడుక్కుంటాం, తర్వాత మనం వాడుకునేస్తాం తినడానికి. సో ఇది ఉండడం వల్ల ఏంటంటే ఒక పైప్ అయితే ఇస్తాడు. సో మనకు ఆ పైప్ని మనం మొత్తం బౌల్లో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొని దాంట్లో ఆ పైప్ని పెట్టి వదిలేసాం అనుకోండి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్. సో ఆ లేయర్ మొత్తాన్ని అది సక్ చేసుకుంటుంది, సో తీసేస్తుంది ఆ లేయర్ని మొత్తం ఫ్రూట్స్ని. ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు, అవుట్పుట్ అయితే ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే ఉంటుంది. దాంట్లో నుంచి మొత్తం అదైతే తీసేస్తుంది. సో అది వాటర్ వల్ల జరుగుతుంది, వాటర్ వల్ల దాన్ని అంతా ఎలిమినేట్ చేసి కిల్ చేయడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఓజోనైజర్ ఈ బడ్జెట్లో ఏ కంపెనీ నుంచి ఏ ప్యూరిఫైయర్ మీకైతే ప్రొవైడ్ చేయదు, ఇది ఒకటే ఓజోనైజర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మంచి ఆప్షన్. ఎవరైనా ఇలాంటి ప్యూరిఫైయర్ గురించి చూస్తామంటే ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయండి. సో నా దగ్గర కూడా 20,000 బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా నేనైతే దీన్నే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. చాలా మంచి ప్యూరిఫైయర్, అన్ని ప్రొవైడ్ చేస్తారు, హాట్ వాటర్ కోల్డ్ వాటర్ మీకు ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని లేదు, అన్నీ అయితే దీంట్లోనే ఆల్రౌండర్ ప్యాకేజ్ ప్యూరిఫైయర్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ కావాలనుకుంటే ఎల్జీ అయితే పిక్ చేసుకోండి, ఆ ప్రైస్కి మంచి ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సర్వీస్ ఫ్రీ కావాలి మాకు, ప్రతిసారి సర్వీస్కి మేము కాస్ట్ చేయలేము అనుకునే వాళ్ళు ఫిల్టర్స్ మీరు తీసుకొని సర్వీస్ అయితే ఫ్రీగా కావాలనుకుంటే కెంట్ మోడల్కి అయితే వెళ్ళచ్చు. నెక్స్ట్ బడ్జెట్లో కంపెనీ నుంచి కావాలనుకుంటే మీకు లివ్పూర్ గోస్టార్ అయితే మంచి ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆక్వాగార్డ్, దాంట్లో వచ్చేసి అన్నీ బాగుంటాయి. కాపర్ ఫిల్టర్స్ కావాలనుకుంటే కాపర్ మీకు మంచి ఇది కదా మీకు బాడీకి, సో కాపర్ ఫిల్టర్స్ యూజ్ చేసి మంచి ప్యూరిఫైర్ కావాలనుకుంటే ఆక్వాగార్డ్ నుంచి అయితే తీసుకోవచ్చు. సో మీకు దీంట్లో చెప్పినవన్నీ ఒకే దాంట్లో రావాలంటే రావు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి కంపెనీస్. సో మీకు ఏదైనా కంపెనీలో పోయారనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో మీకు దమ్ బిర్యానీ కావాలనుకోండి, దమ్ బిర్యానీ కావాలి అండ్ ఎగ్ బిర్యానీ కావాలి. సో ఈ రెండింటిని మిక్స్ చేసి ఇస్తే కంపెనీకి లాస్ అయితే అవుతుంది. అది సపరేట్గా ఇది సపరేట్గా ఉంటే సో మీకు నాకు ఖచ్చితంగా దమ్ బిర్యానీ కావాలనుకోండి దమ్ బిర్యానీ తీసుకుంటారు, లేదు నాకు ఖచ్చితంగా ఎగ్ బిర్యానీ కావాలనుకుంటే ఎగ్ బిర్యానీ అయితే తీసుకుంటారు. సో ఇలా అయితే ఉంటాయి, ఒక్కొక్క కేటగిరీ డివైడ్ చేసి. సో అన్నిటిని మిక్స్ చేస్తే వాడికి లాస్ కదా, వాటిని డివైడ్ చేస్తే 2 పీసులుగా మారుతాయి, అప్పుడు మనం సపరేట్గా అమ్ముకోవచ్చు. కాబట్టి అన్నిటిని ఒక దాంట్లో అయితే ఇవ్వడు, మ్యాక్సిమం అయితే ఇవ్వడు దేంట్లో కూడా. మీకు ఖచ్చితంగా ఏది మెయిన్ ప్రియారిటీ అనుకుంటే దాన్నే మనం తీసుకుంటాం కాబట్టి సో దాన్ని అయితే పిక్ చేసుకోండి. ఆ అసెంబ్ల్డ్ మోటార్స్కి వెళ్ళారనుకోండి మీరు, సో అన్నిటిని మనం మిక్స్ చేసి ఒకే దాంట్లో పెట్టి అయితే మనం అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి
ఆ డిజైన్ మీ కంపెనీ ప్యూరిఫైర్స్లో ఏంటంటే ఆ స్లిమ్ డిజైన్ కోసం ఆ ఫిల్టర్స్ అన్నిటిని సైజ్ తగ్గించడం, ఒక్కొక్క ఫిల్టర్స్ని ఎగరేయడం, బయట తీసేయడం, సో మొత్తానికి కాంపాక్ట్ చేసేసి ప్యూరిఫికేషన్ సిస్టమ్ మొత్తం కాంపాక్ట్ చేస్తారు. సో ట్యాంక్ ఒకటి పెడతారు, చిన్న ట్యాంక్ ఒకటి. సో అంతే కంపెనీ వాటిలో చూసుకుంటే మనకు ఎక్కువ స్పేస్ పెరిగే కొద్ది సైజ్ అనేది పెరిగిపోతుంది, కాస్ట్ ఎక్కువ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. సో ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయండి. సో మీకు ఏది కావాలంటే మీ చాయిస్, నేను చెప్పాను కదా. సో ఏది మెయిన్ ప్రియారిటీ అనుకుంటే దాన్ని అయితే మనం ప్యూరిఫైర్ని అయితే పిక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.